అయితే కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంది, మనం అనుకున్నట్లుగా జరగవు. ఎందుకంటే కొన్నిసార్లు మనం నమ్ముకున్న వాళ్ళే మనల్ని మోసం చేస్తారు, మనల్ని ప్రేమించే వారే మనకు దూరం అవుతారు. కానీ ప్రతి పరిస్థితులు కూడా నిరంతరం మనకు సమీపంగా ఉంటాడు, మనల్ని బలపరుస్తాడు దేవుడు ఖచ్చితంగా. ఎందుకంటే మనం జరిగే పరిస్థితులు బట్టి, అవమానాలు బట్టి, అవరోధాలు బట్టి మనం చాలా నిరాశ చెందుతాం. ఏంటి ఇట్లా చేశారు మనుషులుగా, మనం నమ్మంగా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని తోడుగా ఉంటాడు, కూర్చి పెడతాడు. నిన్ను మోసం చేసేవాడు, నీకు నష్టం కలిగించేవాడు దేవుడిని గొప్ప చేస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు నీ స్థితిని, నీ స్థాయిని. మన ఉద్దేశాలు, మన ఆలోచన ఎదిగిన దేవుడు అయినా మనుషులు ఎన్ని తరలించినా దేవుడు ఆలోచన ఉంటుంది మన పక్షంగా. దేవుడు దాన్ని ఖచ్చితంగా స్థిరపరుస్తాడు, మనకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మనం ఆరాధించే దేవుడు మనకు సిగ్గుపరచడు. మనుషులు మనం సిగ్గుపరచని ప్రయత్నించినా కానీ దేవుడు మాత్రం మన తల పైకెత్తుతాడు. మనల్ని అవమానపరిచే వారి ఎదుట, గాయపరిచే